రీసెంట్ గా చాలా న్యూ టాలెంట్ చాలా మంది వచ్చారు. వాళ్ళకి మామూలు అవార్డ్స్ నంది అవార్డ్స్ కూడా అన్ని ఆగిపోయింది కదా, ఏ అవార్డు జరగట్లేదు. వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది. అది దుబాయ్ లో చేస్తే ఇంకా ప్రపంచానికి బాగా రీచ్ అవుతారు. అందువల్ల మా టాలీవుడ్ ని వేరే లెవెల్కి తీసుకెళ్ళాలని ఉద్దేశంతో గామా అవార్డ్స్ దుబాయ్ లో తీసుకెళ్ళారు. సో మీ రోల్ ఏంటంటే అంబాసిడరా, లేదు మీరు పెర్ఫామ్ చేస్తున్నాను అన్నారు, పెర్ఫామ్ ప్లస్ ఇంకా ఏం చేస్తున్నారు? No ambassador అట్లనే లేదు. I'm also very happy to be part. అందుకోసం ఈరోజు వచ్చాను. I'm performing and సో మన తెలుగు అవార్డ్స్ దుబాయ్ లో అవుతుందంటే చాలా ప్రెస్టీజియస్ థింగ్. సో I also want to be part of it. So since they've invited me here and అంతే. Yeah. సో మీరు అంటే మీ ఫ్యాన్స్ అందరినీ స్టేజ్ మీద పెర్ఫార్మ్ తో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ మధ్య సినిమాలు కొత్తగా సినిమాలు ఏమైనా చేస్తున్నారా? ఏవైతే ఇప్పుడు రాబోతున్నాయో ఆటోమేటిక్ గా మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వస్తాయి. సో ఈ గ్యాప్ లో మా గామా పర్ఫార్మెన్స్ చూసి you will enjoy it for sure. Yeah, thank you. కోటి గారు హాయ్ సార్, ఎలా ఉన్నారు? సార్ టాలీవుడ్ నుంచి సెలబ్రిటీస్ ఎలా వస్తారు సార్ చీఫ్ గెస్ట్ లా? టాలీవుడ్ నుండి ఆల్మోస్ట్ ఆల్రెడీ లిస్ట్ మన లిస్ట్ లో ఉంది. లిస్ట్ ఆ ప్రకారం మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్. సో ప్రజెంట్ అయితే కాబట్టి అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. కొంతమంది వీళ్ళు కాకపోవచ్చు, చాలా షూటింగ్స్ చాలా బిజీగా ఉన్నారు. అందరూ మాక్సిమం అందరిని పెద్దవాళ్ళు ఉంటే అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. ఎవరు వస్తే జరుగుతుంది. అందరూ అంత రిమార్క్ చేయాలని లేదు. ఎప్పటికి వస్తానంటే అంటారు. అది ఎంత వరకు మనం చెప్పలేము కదా. ఒక్కోసారి షెడ్యూల్స్ బిజీ షెడ్యూల్స్ తోటి రాకపోవచ్చు. బట్ ఇన్విటేషన్ బట్టి అందరికీ వెళ్తుంది. టోటల్ టాలీవుడ్ అందరికీ వెళ్తుంది. సో ప్రెసెంట్ అయితే ఓన్లీ టాలీవుడ్ మూవీ అవార్డ్స్ అంటారు. సో ఫ్యూచర్ లో వేరే ఇండస్ట్రీ ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉందా? డెఫినెట్ ఉంటుంది ఛాన్స్. డెఫినెట్ తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజెస్ కూడా గామా అవార్డు వెళ్ళాలని మన కేసరి గారు టోటల్ గా ప్లాన్స్ లో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే అందరూ అవార్డ్ ఫంక్షన్ చేస్తారు, కానీ ఈ గామా అవార్డ్ ఫంక్షన్ లో కొత్తదనం ఏమైనా ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. సో అన్ని అవార్డ్ ఫంక్షన్ చూస్తాం. కొంచెం డిఫరెంట్ గా గ్రాండియర్ గా ప్లాన్ చేస్తున్నాం. చూస్తారు, టెలికాస్ట్ చూస్తారు. సార్ బయట చాలా అపోహ ఉంది ఒక విషయంలో, అంటే గామా అవార్డ్స్ మిగతా అవార్డ్స్ పోల్చుకుంటే చాలా వెనకబడి ఉంది అని చాలా మంది అపోహ ఉంది. సో దీనికి మీ సమాధానం? అంటే అది గ్యాప్ అలా వచ్చుంటుంది. 3 years గా చేయట్లేదు గామా అవార్డు. అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేది. గామా అవార్డు పడి తెచ్చేవాడు అందరు. ఎప్పుడు అనేది దుబాయ్కి వెళ్ళాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి. బట్ 3 years గ్యాప్ రావడం వల్ల బాగా మీరు అన్నట్టు బాగా కొంచెం వెనకబడింది. దాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి మీరందరూ సపోర్ట్ తోటి ఈసారి మళ్ళీ గామా పెంచుకోవాలని మీ అందరూ ఆశిస్తుతోటి, అది ఆయన మెయిన్ సంకల్పం మా కేసరి గారి. కానీ ఫారెన్ కంట్రీస్ లో చేయడం చాలా సామాన్య విషయం కాదు. మీకు తెలియదే ఉంది. ఎంతో డబ్బుతో పని, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. బట్ అటువంటిది ఇంత ధైర్యంగా దుబాయ్ లో చేయడం, ఎస్పెషల్లీ ఓన్లీ టాలీవుడ్, ఆ విషయంలో మనందరూ సపోర్ట్ చేయాలి. ఈవెన్ టాలీవుడ్ ఇన్వైటీస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీ సొంత కార్యక్రమంగా భావించి అందరూ ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్ లో చాలా బాగుంటుంది అన్నమాట గామా అవార్డ్స్. మీకు డాన్స్ అంటే వెన్నతో పెట్టిన విద్య, అది అందరికి తెలిసిన విషయమే. అంటే హీరోయిన్స్ సాంగ్స్ సెలక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది అనేది ఎంతవరకు వాస్తవం అనేది మీకు? ఎందుకంటే మీరు వేసే స్టెప్పులు కానీ మీరు చూస్ చేసుకున్న సాంగ్స్ ద్వారానే ప్రేక్షకులు ఎక్కువ బ్రహ్మరథం పడతారు. సో మీరు ఎలాంటి సాంగ్స్ చూస్ చేసుకుంటున్నారు? సాంగ్స్ అనేవి సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అలా మా చేతిలో ఉండదండి. ఇట్స్ ఆల్వేస్ అబౌట్, ఇప్పుడు మీరు అన్నట్టే నేను డాన్స్ చేస్తున్నానంటే అది డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఓకే ఈ అమ్మాయి డాన్స్ చేయగలుగుతుంది అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారితో కూర్చుని దట్స్ హౌ దే యాక్చువల్లీ, ఇప్పుడు హీరో గారు డాన్స్ చేస్తారంటే వాళ్ళకి తగ్గట్టు దే డిజైన్ మ్యూజిక్. సో అట్లాగా టచ్ వుడ్ అలా కొన్ని పాటలు పడ్డాయి. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. సో అట్లాగే ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎనీథింగ్, ఇఫ్ వీ హ్యావ్ టు పిక్
నాకు డాన్స్ పర్టికులర్లీ ఇష్టం కాబట్టి అలాంటివి ఏమైనా వస్తే వదులుకోను. Yeah. నాన్నయ్య గారు సార్ కోటి సార్ నంది అవార్డ్స్ తీసేసి గదర్ అవార్డ్స్ ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో మీ అభిప్రాయం ఏదండి? నంది అవార్డ్ తెలంగాణ గవర్నమెంట్ లో నంది అవార్డ్స్ ఉండే కదా ఇంత ముందు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ ఇస్తారన్నారు. బట్ అది కూడా గదర్ కూడా చాలా పెద్ద కళాకారుడు. ఆయన ప్రతి మాట పాటే అంత గ్రేటెస్ట్ టెక్నీషియన్. ఆయన టెక్నీషియన్స్ కాదు, ఆయన కారుల చర్ముడు, ఒక రకంగా విప్లవకారుడు. ఆయన పేరు మీద ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అండి. అది సామాన్యమైన విషయం కాదు. గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ రావడం అనేది చాలా మంచి సంకల్పం. డెఫినెట్ గా అది దట్ ఇస్ మోర్ దన్ నంది అవార్డ్స్ మోర్ ప్రెస్టీజియస్ గా అవ్వచ్చు. ఇది నేను స్వతహాగా చూసిన ఆ మహానుభావుడిని, ఎటువంటి కళాకారుడైనా. ఆయన ఒక్కడు గజ్జె కట్టుకొని ఆ డప్పు కొట్టు పాట పాడుతూ ఉంటే ఎటువంటి ఎక్కడన్నా సంచలనమే. అటువంటి మహాగాయకుడు ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం, అఫ్కోర్స్ మన ఘటసల గారి పేరు మీద ఎన్నో అవార్డు ఇస్తుంటాం. అలాగా తెలంగాణకి ముఖ్యం గద్దర్ గారు. గద్దర్ గారి పాటలతో విప్లవం ఎంతగానో ముందుకు సాగింది. అటువంటి మహానుభావుడి పేరు మీద అవార్డు ఇవ్వటం మటుకు చాలా హర్షించదగ్గ విషయం. గమన వాటికి 3 years గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ రావడానికి కారణం ఏంటి? అదే కోవిడ్ చెప్పాం కదా, కోవిడ్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యింది టోటల్ గా. మెయిన్ రీజన్ అదే. లేకపోతే కేసరి గారు ఇప్పుడు ఆపడం, ఎవరు వచ్చినా నాకు పని ఫంక్షన్ జరిగిపోతుంది. కానీ లాస్ట్ నేను కృష్ణరాజు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, కె విశ్వనాథ్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఆ ఫంక్షన్ అయితే బాహుబలి టీం అందరూ వచ్చారు. ప్రభాస్ గారు, తర్వాత రాణా, తర్వాత ఒక హీరోయిన్, ముగ్గురు వచ్చారు. చాలా గ్రాండ్ గా వైభవంగా జరిగింది. సో అలాగే ఈసారి కూడా ఇంకా ఎక్కువ వైభవంగా జరగాలని మేమందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు డెఫినెట్ గా జరుగుతుంది. అందరూ టాలీవుడ్ అంతా తరలి రావాలి దుబాయ్. అంటే కోటి గారు సార్, అంటే ఇప్పుడు గామాకి మెయిన్ గా అల్లు అర్జున్ గారిని చీఫ్ గెస్ట్ గా అనౌన్స్ చేశారని కూడా వస్తుంది రూమర్స్. అల్లు అర్జున్ గారు అండి అనుష్క టాప్ జరుగుతున్నాయి, ఇన్వైట్ చేశారు. అంటే టాప్ హీరోస్ ఏంటంటే వాళ్ళు మీకు తెలియదే ఉంది, వాళ్ళ బిజీ షెడ్యూల్స్ చాలా ఉంటాయి. కానీ ఎంతైనా గామా అంటే అందరికీ ఒక మంచి కార్నర్ ఉంది. డెఫినెట్ గా వాళ్ళు రావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం అందరూ అనమాట. వస్తే మటుకు చాలా ఇంకా నెక్స్ట్ లెవెల్ తెలుస్తుంది. అటువంటి హీరోస్ వచ్చారు అనుకోండి, గామా కూడా నెక్స్ట్ లెవెల్. ఫ్యూచర్ లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళడానికి బాగుంటుంది. అంటే పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారే, ఏదో బాహుబలి టీం వచ్చింది, కృష్ణనాథ్ గారు వచ్చారు, కె విశ్వనాథ్ గారు వచ్చారు. ఎటువంటి వైభవం అంటే అలాగే నెక్స్ట్ గామాస్ ఆ లెవెల్లో జరగాలని మా కోరిక. సార్, అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని కూడా పిలవచ్చు కదా, ఆయన గ్లోబల్ స్టార్ కదా. పిలవడానికి ఒకరు కాదు కాదు, అందరు టాప్ హీరోస్ అందరు కావాలి మాకు. అందరినీ పిలుస్తున్నాం. వాళ్ళు వీళ్ళు బట్టి వస్తారు. ఏం చేయడం, ఒక రామ్ చరణ్ కావాలి, జూనియర్ కావాలి, మహేష్ బాబు కావాలి, అందరూ కావాలి. బట్ వాళ్ళందరూ ఒక చిన్న ఒక దృష్టి ఇలా పెడితే, మన తెలుగు వాళ్ళకి జరుగుతున్న ప్రెస్టీజియస్ అవార్డు కదా, అది దుబాయ్ నగరంలో మనం వెళితే బాగుంటుంది, అందరికి ఎంకరేజింగ్ గా ఉంటుందని వాళ్ళు ఒక్కసారి చిన్న కొద్దిగా ఆలోచిస్తే చాలు, గామా అవార్డ్స్ వేరే రేంజ్ వెళ్తుంది. అంటే నాకు గామాకి ఎటువంటి సంబంధం లేదు. బట్ నేను యాజ్ ఎ చైర్మన్ గా నాకు ఇచ్చిన బాధ్యతని, ఇండస్ట్రీలో ఒక సీనియర్ మ్యూజిషియన్ కాబట్టి ఆ ఒక్క చదువుతో అందరూ అడుగుతున్నాను. అంటే మా కేసరి గారు ఆయన రాలేదు, దుబాయ్ నుండి రాలేదు. బాబు ఆయన తరఫున కంప్లీట్ నేను మాట్లాడతాను మీతోటి, నేను హామీ కూడా చేస్తాను. కానీ అంటే ద వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ ఫారిన్ కంట్రీస్ ఇంతమందిని తీసుకులా ట్రీట్ చేయడం, రాయల్ ట్రీట్మెంట్ ఎప్పటికీ ఎటువంటి కొరత ఉండదు. అటువంటి ట్రీట్మెంట్ చేసేవారు నేను చూశాను, అంటే కళ్ళారు చూసాం. సో అదే అనమాట, అందరూ రావాలి. ఆల్ టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే ఈ కార్యక్రమం మన తెలుగు వాళ్ళకి ప్రపంచ స్థాయిలో మిగిలిపోతుంది. హాయ్ సార్, దిస్ ఇస్ సాయి చరణ్. ఓకే, అండ్ దానయ్య గారు వచ్చారు. ఓజీ సినిమా నడుస్తుంది కళ్యాణ్ గారిది. అండ్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అప్పుడు దానయ్య గారిని అడగాలి. కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. సార్, ఇంకొక విషయానికి వస్తే అది అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్. అండ్ సినిమా గురించి చిన్న అప్డేట్ ఏమైనా? ఓజీ సెప్టెంబర్ 27 రిలీజ్, వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది చెప్పారు సార్. ఏప్రిల్లో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మా షూటింగ్ జాయిన్ అవుతున్నారు. ఫినిష్ అయిపోయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి సెప్టెంబర్ 27 రిలీజ్ చేస్తుంది. 20 days. 20 days.
అండ్ డింపుల్ గారు. ఓకే, గమా అవార్డ్స్ లో మీరు ఒక పార్ట్ అయ్యారు, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపిస్తుంది? అఫ్ కోర్స్ రిలేటెడ్. సో ఇందాకే ఆల్రెడీ చెప్పాను. సో సిన్స్ ఐమ్ పర్ఫార్మింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, సో ఆబ్వియస్లీ ఐమ్ వెరీ హ్యాపీ. యా. అండ్ సార్ మీరు సార్ దుబాయ్ లో చాలా తక్కువ అవార్డ్స్ చేస్తారు మన తెలుగు వాళ్ళు, ఒకసారి మీరు చేస్తున్నారు, బట్ ఏ రేంజ్ లో ఉండబోతుంది? నువ్వు వచ్చి చూడాలి కదా, ఏ లెవెల్ అద్భుతంగా ఉంది. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ధైర్యంగా. ఇంకో హామీ కూడా ఏంటంటే మా టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే పట్టుంది, అంటే ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ గా మా అందరి తప్ప నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ప్రెస్ మీ అందరి ఆఫీసులతోటి అందరు టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే మటుకు ఈ కార్యక్రమం వెరీ గ్రాండ్ సక్సెస్. My request, my humble request to all the heroes, all the great technicians, stalwarts, అందరికీ సార్ పోటీ కదా సైమా అవార్డ్స్ పోటీగా గామా అవార్డ్స్ ఉండబోతుంది. ఎవరికి సైమాకి కొంత పోటీ కాదండి, సైమావే గామావే అంటే ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గామా అవార్డ్ జెన్యూన్ గా మేమందరం ఒక ఇప్పుడు ఆదిత్య గారు అంటే ఆదిత్య పక్క చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్, అంటే సబ్జెక్ట్స్ అన్ని ఎలా అంటే జనరంజకమైన సినిమాలు పాటల్ని వాటిని సెలెక్ట్ చేసుకుని మేము అవార్డు జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా జెన్యూన్ గా జరుగుతుంది అవార్డు. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్, ఇది 23rd 10 days టు గో కదా, ఈ 10 days లో అంటే ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎవరైనా ఉన్నారో వచ్చేవాళ్ళు ఒక్కసారి అది సౌరభ్ చెప్తా. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఎవరైనా కన్ఫర్మ్ ఇప్పటి వరకు అంటే 10 days టు గో కదా, మీరు అందరినీ ట్రై చేసి ఉండొచ్చు, ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఎవరు ఇస్తారు? యాక్చువల్ కన్ఫర్మ్ లిస్ట్ ఒక 2-3 days లో ప్రెస్ నోట్ లాగా ఇచ్చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే ప్రస్తుతం అందరినీ ఇన్వైట్ చేయడం అయితే జరిగింది, బట్ వాళ్ళ షెడ్యూల్స్ లో ఇప్పుడు మీకే తెలుసు, మనకి రామ్ చరణ్ గారు అక్కడ RSC లో షూటింగ్ లో ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఏమో కొట్టాల శివ గారు షూటింగ్ లో ఉన్నారు, అల్లు అర్జున్ గారు పుష్ప 2 కంప్లీషన్ లో ఉన్నారు, అండ్ దుల్కర్ ని కూడా రీచ్ అవడం జరిగింది, అనురాగ్ పూడి గారు వస్తున్నారు, బాబీ వస్తున్నారు. మా డైరెక్టర్స్ నుంచి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, లైక్ అంటే వాళ్ళు ఈవెన్ దే వర్ రెడీ టు చేంజ్ దేర్ షెడ్యూల్స్ ఫర్ గామా. సో దాన్ని బట్టి సుకుమార్ గారు కానీ అందరూ దే ఆర్ మోర్ పాజిటివ్ టువర్డ్స్ కమింగ్ అటెండింగ్ ద ఈవెంట్. రాజమౌళి గారి టీం నుంచి ఇప్పుడు RRR నుంచి 2023 ఆస్కార్ వెళ్ళారు కదా, ఆస్కార్ మ్యూజిషియన్స్ లో ఎవరెవరు, కేర్వాణి గారు, చంద్రబోస్ గారు. సో అందరినీ రీచ్ అవటము, వాళ్ళందరినీ ఫాలో అప్ చేయటం అన్న ప్రక్రియ నాకు తెలిసి వీళ్ళు 6 నెలల ముందర నుంచే మొదలు పెట్టేశాము. అంటే ప్యారలల్ గా వాళ్ళు జూరీతో సీల్ చేసుకుంటూ, ఎందుకంటే 3 సంవత్సరాలు కాబట్టి ఇది అంత ఈజీగా ఒక 1 month లోనో 1 week లోనో డిసైడ్ చేయలేని ప్రాసెస్ ఇది. 3 years ఫిలిమ్స్ కాబట్టి ఇన్ సింక్ విత్ ద జ్యూరీ డెసిషన్ వీళ్ళు కంటిన్యూస్ గా 6 months నుంచి ఫాలో అప్ లో ఉన్నారు. సో దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ జ్యూరీ నుంచి ఒక ఇంటిమేషన్ రాగానే వాళ్ళు వెంటనే వాళ్ళని రీచ్ అవుతూ వస్తూ ఉన్నారు ఆ టీమ్ గా, మన సౌరభ్ గారు అండ్ ఫణిమాధవ్ గారి టీమ్ గా. సో ఇందులో ఏంటంటే మనం కనెక్ట్ అయిన వాళ్ళలో మోర్ ఆర్ లెస్ 90% దే వర్ పాజిటివ్ ఇన్ అటెండింగ్ ద ఈవెంట్. సో అది ఇంకా ఫైనల్ గా మనకి జెన్యున్ గా అయితే మనము ఇన్ కోర్స్ ఆఫ్ టైం మేబీ కపుల్ ఆఫ్ డేస్ లో తెలుసుకుంటున్నారు. అప్పుడు అఫీషియల్ గా గ్రామం నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి దే ఆర్ ఆల్ అటెండింగ్ అన్నది వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇంకా మిగిలిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇవాళ మనం ప్రెస్ వాళ్ళందరికీ అసలు అఫీషియల్ గా ఒకటి విషయం అయితే చెప్పాలి. సో ఈ 3 years ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఇలా ఉండబోతుంది, ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నాము అని చెప్పాలి కాబట్టి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ.